ప్రపంచాన్ని దర్శించడానికి ప్రయాణాలే చేయాల్సిన అవసరం లేదు. ప్రయాణాలు చేసి అనుభవాలను రాసినటువంటి పుస్తకాల ద్వారా కూడా మనం ప్రపంచాన్ని చూడొచ్చు. మన లోపల సంఘర్షణలు, బాధలు, కష్టాలు, అనేక దుఃఖాలు వీటన్నిటిని దాటడానికి పుస్తకం మన ఎమ్మటి ఉంటుంది. ఒకానొక కవి పుస్తకం అమ్మ వంటిది అన్నాడు. అంటే పుస్తకం అమ్మలాగా లాలిస్తుంది, పాలిస్తుంది. అంతేకాకుండా మనని బాధలో ఉన్నప్పుడు ఓదార్చుతూ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అట్లాంటి పుస్తకాల వైపుగా మళ్ళడం కోసం 37వ హైదరాబాద్ బుక్ ఫేర్ జరుగుతుంది హైదరాబాద్లో. దీనిలో 350 పైగా స్టాల్స్ వచ్చాయి. అనేక మంది రచయితలు, కవులు, కళాకారులు అంతా ఇక్కడ రాబోతున్నారు. అంతేకాకుండా ఇక్కడ రెండు వేదికలలో అనేకమైనటువంటి సాహిత్య సభలు జరుగుతాయి, సాంస్కృతిక సభలు జరుగుతాయి. పిల్లల నైపుణ్యాన్ని బయటకు తీసేటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. మనం పుస్తకాలకు దగ్గర ఇక్కడికి మీరు పుస్తకాలను కొనకపోయినా కానీ ఈ హైదరాబాద్ బుక్ ఫేర్కి వచ్చి మీ విలువైన సమయాన్ని కాసేపు ఇక్కడ గడపడం వల్ల ఇక్కడి చాలా విషయాలు తెలుస్తాయి. ఈ వాతావరణాన్ని అలవాటు చేసుకున్నట్టు అవుతుంది. మనిషిని మనం అంత తొందరగా మార్చలేం, కానీ పుస్తకం చదివితే మనిషి ఒక రూపం, వ్యక్తిత్వం చెడు వైపు పోకుండా మంచి వైపు కాపాడుకునేందుకు పుస్తకాలు చాలా దోహదపడతాయి. కాబట్టి మీరు తప్పకుండా ఎక్కడెక్కడ ఉన్నా కూడా మీ వీలును పట్టుకొని 10 రోజులలో ఏదో ఒక పూట పుస్తకాల కోసం వచ్చి డిసెంబర్ 19 నుంచి 29 మధ్యలో ఏదో ఒక పూట, ఏదో ఒక రోజు, లేదా రోజు వచ్చే వాళ్ళు ఉంటే వీరుంటే రోజు కూడా వస్తూ ఈ పుస్తకాన్ని సందర్శించండి. నచ్చిన పుస్తకాన్ని కొనండి. ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇస్తూనే వెళ్ళండి. పుస్తకాల పండుగ వాతావరణంలో మనం ఎట్లయితే ఇంటి దగ్గర పండుగలు చేసుకుంటామో ఇది ఒక జ్ఞానవంతమైన పండుగ. ఈ జ్ఞానం వైపు మనం అందరం నడవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ థ్యాంక్ యూ.